గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే డబ్బు ఉంటేనే మీరు అవసరం, లేకపోతే లేదు. సో మోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది ఉన్నారు. ఎలా తట్టుకుంటారు అవన్నీ అసలు? అదే 12 అయిన తర్వాత అవన్నీ బాగా ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోతా. కానీ నాకు నేనే కాన్ఫిడెన్స్గా ఉండాలి అని చెప్పి ఆధారం మనకు చెప్పే వాళ్ళు ఎవరు ఎక్కువ ఉండరు బూస్ట్ చేసేదానికి. సో అప్పుడు నా పాటికి నేనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇచ్చుకొని అయ్యో ఇది మనం చేయగలుగుతాము, మన వల్ల అవుతుంది అని చెప్పి ఆ విధంగా ఎవరున్నారు మీకు అంత బాగా డిప్రెస్డ్ అయ్యి పడిపోయిన స్టేజ్లో ఏం కాదు నువ్వు రాగలవని నిలబెట్టిన వాళ్ళు? 2020లో ఒక అమ్మాయి పరిచిపోయింది అనమాట. సెప్టెంబర్ 29, 10 టైం కూడా గుర్తుంది. ఎర్లీ మార్నింగ్ ఇది కూడా ఫ్రీ ఫైర్ వల్లనే పరిచిపోయింది. అంటే వాళ్ళ ఇల్లు అక్కడ ఉంటుంది, ఈ సందులో ఇది సందు అనమాట. సందుకి పక్క హౌస్ ఉంటుంది. ఆ హౌస్ లో కూర్చొని మేము ఫ్రీ ఫైర్ ఆడేవాళ్ళం అనమాట. తెల్లారితో 6 అయిందంటే లేసి వచ్చేసి మధ్యాహ్నం వరకు పోతాం, మధ్యాహ్నం పోయి బ్రష్ చేసుకొని వస్తాం. సో అట్లా ఒక 3-4 రోజులు వెళ్తా ఉన్నింది. చూసి అంటే వాకింగ్ స్టైల్ బాగుండింది అనమాట. వాకింగ్ స్టైల్ చూసి అయ్యో ఈ అమ్మాయి బాగుంది అని చెప్పి ఈ అమ్మాయి ఎట్టని సెట్ చేసుకుంది, నడుస్తుంటే బాగా నడుస్తా అనింది. సో దాన్ని చూసి ఎలాగైనా పరిచయం చేసుకోవాలని చెప్పి ఆ విధంగా ఉన్నాను. తనకి ఒక అక్క కూడా ఉన్నారనమాట. సో నాతో పాటు ఇంకొకడు ఉన్నాడు గేమ్ ఆడే. అంటే ఆమె ఎవరో తెలియదు నాకు అప్పుడు, ఈమె ఒకటే తెలుసు. సరే అట్లా ఒక 1 వీక్ 2 వీక్స్ చూస్తానే ఉన్నా. అట్లా పరిచయం అవుతాను. పరిచయం కూడా అలా ఇక్కడ మేము గేమ్ ఆడుతుంటే ముందరే వెళ్ళాలి, బండి రోడ్డు కాబట్టి బండిలో వెళ్తుంది. నేను బయట కూర్చుంటా కదా, రోడ్లోనే కనపడుతుంది. మేము స్టేజ్ కాడ కూర్చుంటాము, వాళ్ళు రోడ్లో వెళ్తా ఉంటారు. అవును కనిపెట్టేస్తా. ఫెసినో బైక్ అది, ఆ బైక్ చూసి కరెక్ట్ గా కనిపెట్టేస్తా. అసలు నడవలేదు కదా, నడిచింది మీరు ఎప్పుడు చూసారు? నేను అనేది నడిచిండేదా అంటే సైడ్ లో సందులో ప్రొవిజన్ షాప్ ఉంది అనమాట. అక్కడ ఏదైనా తీసుకోవాలన్నప్పుడు అప్పుడప్పుడు నడిచి వస్తా ఉంటది. అప్పుడు చూసి ఇంకా అట్ట మా వీధి కాడ పొరుకోళ్ళు కూడా ఉన్నారనమాట. వాళ్ళు వీళ్ళు టీజ్ చేయడము అది వాళ్ళ అక్కని ట్రై చేయొచ్చు కదా. అప్పటికి వాళ్ళ అక్క ఎలా ఉంటుంది ఎవరో కూడా తెలియదు. వాళ్ళ అక్కని ట్రై చేయొచ్చు కదా, ఈ పిల్ల ఎందుకు అది ఇది అంటా అన్నారు. ఏదైతే దొరికిందే అదృష్టం అని చెప్పి ప్రసాదం లాగా సరే అని చెప్పి ఇంకా అట్లా ఫాలో అవుతా అలా ఇలా ఉన్నాను. 29 చెల్లి ఇప్పుడు చెల్లి అంటే అప్పుడు అక్కని పరిచయం చేసుకోమన్నారు. మనకు అక్కతో వద్దని చెప్పి నేను చెల్లితోనే కంటిన్యూ అయ్యాను. 29th సెప్టెంబర్ వచ్చి 10:03 అనమాట. తను ఆల్రెడీ 5 minutes 10 minutes ముందే వచ్చింది. ఆలోచిస్తా ఉన్నది, పేపర్ లో రాసుకుంది అనమాట. నెంబర్ రాసుకోవచ్చు. దానికి ముందే నేను చెప్పాను అనమాట. దాని ముందు రోజే ఎగ్జాక్ట్ దానికి ఒక 4 days బ్యాక్ నువ్వంటే ఇట్లా నాకు ఇష్టము అది వేరే వాళ్ళ దగ్గర చెప్పి పంపించా. నేను మా నాన్నకి చెప్తానని చెప్పింది. ఆ రోజు నుంచి ఒక 4 రోజులు అన్నం తినకుండా బయట కూర్చొని నేర్చుకుంటా అవి ఇవి నిబ్బా శాస్త్రాలు చేసేవాడిని అనమాట. అప్పుడు సరే అని చెప్పి ఇంకా 5th డే మళ్ళీ గేమ్స్ ఎంత కాదని చెప్పి గేమ్ లో డిప్రెషన్ లో పడేదానికన్నా గేమ్ ఆడుకుంటే బెటర్ అని చెప్పి కూర్చొని గేమ్ ఆడినాం. 10 minutes ముందు వచ్చింది. వద్దామా వద్దని ఆలోచిస్తా అనింది. సో కరెక్ట్ గా ఇంటికి కొంచెం వెనకాల బండి ఆపింది, డెక్కీ తీసి ఒక చిన్న పేపర్ లో నెంబర్ రాయించింది. ఆ నెంబర్ కాల్స్ బాగున్నమాట, ఓన్లీ వాట్సాప్. సో దానికి ముందే తన బర్త్డే అయింది. ఒక 19 days తర్వాత ఇది జరిగింది. సో ఇచ్చింది అనమాట. ఇచ్చి ఇట్లా వెళ్ళింది ప్రొవిజన్ షాప్ కి. అప్పుడు ఆయనకి నేను పరిగెత్తినాను వేరే వాళ్ళ ఇంట్లోకి. అరే మచ్చా నెంబర్ ఇచ్చేసింది రా ఈ పిల్ల అని చెప్పి. అప్పుడే ఫోన్లు చేస్తున్నా, ఫోన్లు పోవట్లే. కానీ మళ్ళీ రిటర్న్ వచ్చింది అనమాట. మళ్ళీ చెప్పేదానికి వచ్చింది దీనికి ఫోన్లు బావు ఓన్లీ వాట్సాప్ అని చెప్పి. ఒక్క సెకండ్ కూడా ఆగలేదు. నెంబర్ ఇవ్వడమే ఆలస్యం కానీ ఫోన్లు కొడతానే ఉన్నాము. అసలు అమ్మాయికి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? లేదు, ఇప్పటికీ లేదు. అయినా తోలుతాను, అది అప్లై చేసింది ఈ మధ్య అది. సో అట్లా తిరుక్కుంటా 29 సెప్టెంబర్ ఎగ్జాక్ట్ గా 10:03 అనమాట. 10:02 వాట్సాప్ కాల్ చేశాను. 10:03 ఇట్లా ఐ లవ్ యూ అని చెప్పుకొని అలా కంటిన్యూ అయిపోయింది. నిబ్బాలు చెప్పుకున్నాడు సేమ్ ఇంతే. ఎలా అయితే నిబ్బాలు చేష్టలు చేస్తాంటారు ఆ విధంగానే చేసుకుంటాను. స్టేటస్లు కూడా బలంగా పెట్టేదన్నమాట. అప్పుడు కూడా ఫస్ట్ ఏదో లవ్ సాంగ్, బ్లూ కలర్ శారీ సాంగ్ ఒక అమ్మాయిది, అది పెట్టే స్టేటస్ ఇంకా బాగా గుర్తుంది. దాని తర్వాత గూగుల్లో పోయితే లవ్ క్వైట్స్ అవి ఇవన్నీ కొట్టి ఏవో ఒక వీడియో డౌన్లోడ్ చేసి కింద స్టేటస్లు పెట్టేది. అది క్వైట్స్ పెట్టేస్తాం కదా, వాళ్ళు ఎవరినో చూస్తే అబ్బా వీడు ఇంత ఇంగ్లీష్ చదువుకున్నాడా, ఇంత తెలుసుకున్నాడా అని చెప్పి అనుకుంటారు. కానీ అది ఏం లేదు, మొత్తం ఈ గూగుల్ మహిమ అనమాట. అట్లా కంటిన్యూ అయ్యి బాగా సాగింది. ఇంట్లో తెలియదు అనమాట. 4 months అలా కంటిన్యూ అయ్యాము. కంటిన్యూ అయిన తర్వాత వాళ్ళ ఓన్ సిస్టర్కి తెలిసింది. ఫస్ట్ లో దట్టక్క అక్కే పరిచయం చేసుకున్నారు కదా ఆ అక్కకి తెలిసింది. ఆ అక్క వచ్చి డాడీకి చెప్పేస్తాను అది ఇది అని చెప్పి బెదిరించింది. ఈ పిల్ల ఏం చెప్పుకుందో మనకు తెలియదు అనమాట. బెదిరించుకునింది అంతా చేసింది. బట్ అది అలా కంటిన్యూ అయిపోయింది. వాళ్ళు మేము కలిసిపోయినాం మళ్ళీ బాగా. అక్క కూడా కలిసిపోయింది. ఇక్కడ ఈ మ్యాటర్ మనం కంటిన్యూస్ గా మూవ్ ఆన్ అవ్వాలంటే ఒకే దాంట్లో ఉండాలా, ఫ్యామిలీకి అందరికి తెలిసి ఉండాలా.
వీళ్ళంతా సైడ్ క్యారెక్టర్స్, తెలిసిన ఒకటే తెలియకపోయినా ఒకటే. ఓకే. సో అట్లా మూవ్ ఆన్ అవుతా 6 months అయిపోయింది అనమాట. 6 months అయితే 7th monthకి వాళ్ళ డాడీకి ఎలా తెలిసిందో తెలిసిపోయింది. అంటే లవ్ అని తెలీదు, బట్ క్యాజువల్గా తెలిసింది. ఓకే. సరే చూస్తా అన్నాడు, వీడికి ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, ఆల్కహాల్ స్మోకింగ్ ఇవన్నీ ఉన్నాయా అని అంతా గమనించినాడు. మనకి ఇట్లాంటి అలవాట్లే లేవు. ఇప్పుడు 20 ఏళ్ళు మీకు, అప్పుడెంత? 15. 15 ఏళ్ళకి ఇదంతా? 15కి. 15 అంటే అప్పుడు ఆ పాప 14. ఓకే, నైస్. ఓకే. అందుకే నిప్పి శాస్త్రం అని చెప్పింది. తప్పులేదు. ఓకే. సో వాళ్ళ డాడీకి తెలిసింది బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి ఒక 1 year దాకా అబ్జర్వ్ చేశాడంట. అది నాకు టాక్ వచ్చింది. సో ఏం లేవనేది సైలెంట్ అయిపోయాడు. తర్వాత క్యాస్ట్ గురించి వచ్చింది మ్యాటర్. అది అలా ఇలా తెలిసి అంతా ఓకే క్యాస్ట్ అవడంతో అంతా ఓకే అని సైలెంట్ అయిపోయినారు. కానీ వాళ్ళ డాడీ ఓపెన్ అప్ అవ్వలేదు, కానీ అలా ఉంది. ఇప్పుడు కూడా అవ్వలేదు అంటే తెలుసు, మ్యాటర్ మొత్తం తెలుసు, ఏం జరుగుతుంది, ఎక్కడ పోతున్నాం ఏమంతా తెలుసు, కానీ తెలియనట్టున్నారు. అంటే ఇంట్లో అందరూ ఫ్రీడమ్ ఇచ్చేస్తే మనం చెప్పిన మాట విన్నాం కదా, ఒకరి భయం అన్న ఉండాలని చెప్పి 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ దాకా కంటిన్యూ అయింది. ఇప్పుడు September 29th 5 years అవుతుంది. 5 సంవత్సరాలు కంటిన్యూ చేశారు. వావ్, నిబ్బిలైనా కూడా ఇట్లా నీట్ గా 5 years అంటే 2 years బాగా కలిసి ఉంది. 3 years గొడవలు పెట్టుకున్నారా? చెప్తారు కదా ప్రేమ ఉన్న చోటే అదేదో ఫుల్ గొడవలు అనమాట. ఫుల్ గొడవలు పెట్టుకున్నారు. అంటే అప్పట్లో ఊరికే చేతులు కోసుకోవడం ఏమైనా గొడవలు అయితే? చేతులు కోసుకోవడం లేవు, చేయి కట్ చేయడం, లేకపోతే పక్కన గొంతు మీద అట్టంతా లేవు. సూసైడ్ చేసుకునేసిన, వెళ్ళి ఆల్రెడీ చేసుకునేసాను. అదేదో గమేషన్ సంథింగ్ ఏదో అంటారు కదా ఎలకల ముందు. నా దిల్దయ్యా, నేను ఎప్పుడు చేసుకోలేదు. సో దాన్ని సూసైడ్ ఎందుకు చేసుకున్నారు? అంటే ఆ అమ్మాయి పరిచయం అయిన తర్వాత బాగా క్లోజ్ అయ్యాము. మైండ్ అంతా ఒకటే, లవ్ లైఫ్, లైఫ్ అంటే లవ్, లైఫ్ అంటే లవ్, లవ్ అంటే లైఫ్. ఓకే. ప్రేమని ప్రేమగా ప్రేమించి ప్రేమగా చూసుకుందాం అనుకున్నారు. అంతే, అదే అంతే, అట్లే అనుకున్నాను. సరే అట్లా ఇట్లా అనుకుని ఒక ఎగ్జాక్ట్గా 2 years బ్యాక్ అనమాట, బర్త్డే ఒక 10 days బ్యాక్ ఒక చిన్న ఇష్యూ జరిగింది ఇద్దరి మధ్య. సో తను వాళ్ళ ఇంటి మిద్దెపై నుంచి తను ఎగ్జిబిషన్ ఉంది అనమాట ఆ టైంలో, సమ్మర్ హాలిడేస్ అప్పుడు నేను ఈ పక్క ఎగ్జిబిషన్ కాడ. సో సూసైడ్ చేసుకుందామని చెప్పి డిసైడ్ అయిపోయాము. అప్పటికి మీకు 18 ఏళ్ళ 17 ఏళ్ళ? 18 ఉంటుంది. 18. ఇది నేను వింటున్నా. 26 పెట్టుకుని కరెక్ట్గా 18 పడేకి ఒక 10 days ఉంది, 10 days ముందు ఇది. ఆహా, ఇంకా మేజర్స్ కూడా కాదు, మనం మైనర్స్. ఓకే. చచ్చిపోదామని ఆవిడ గోడ ఎక్కింది, మీరు ఎగ్జిబిషన్ దగ్గర ఇంకో గోడ ఎక్కిందంటే అది మిద్దెపైకి వెళ్ళిపోయింది ఏదో ఒకటి చేసుకుందామని. ఆ సంథింగ్ ఏదో పాయిజన్ బాటిల్ తీసుకొని, సో మళ్ళీ నేను ఎట్లా తీసుకొని మళ్ళీ కోయిన్సిడెన్స్ అయినా మాట్లాడి సాల్వ్ చేసుకుందాం కూర్చొని. అదేంటి, చచ్చిపోవచ్చు కదా అక్కడ, దూకేసి అయిపోయేది. లైఫ్ ఇంకా ఉంది కదా అని ముందెందుకు లేదా ఆలోచన? సూసైడ్ చేసుకుందాం, ఇద్దరు గోడలు ఎక్కారు, చేసుకుందామని వెళ్ళాం, కానీ ఆలోచించా. మధ్యలో ఫోన్లు చేసుకున్నారు మళ్ళీ? అంటే ఇప్పుడు నువ్వు చచ్చిపోతున్నావా, నేను చచ్చిపోవాలా లేదా? ఫోన్లు చేసుకున్నాం, ఆ విధంగా మాట్లాడుకోలే కానీ ఫోన్ చేసుకున్నాము. ఫోన్ చేసుకుని ఎట్టా ఏమి మ్యాటర్ ఎలా అది ఫస్ట్ నువ్వు చచ్చిపోతావు నేను చచ్చిపోతే నువ్వు చచ్చిపోతావు లేదా, నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతాను లేదా అని మాట్లాడుకున్నా. అయ్యో నేనే దొరికాను ఈరోజు. నువ్వు చచ్చిపోతే నేను నువ్వు చచ్చిపోతావు లేదా, నువ్వు బతికేస్తావా అని బాధ మీకు మళ్ళీ? ఫస్ట్ ఒకవేళ నేను చనిపోయినా అనుకున్నా చనిపోతావా లేదా అలా మాట్లాడుకున్నాను అనమాట. ఏమో నేను చనిపోయిన తర్వాత తను చనిపోదేమో, అప్పుడు నా లైఫ్ స్పాయిల్ అయిపోయినట్టు, తను బతికే ఉంటుంది కదా బాగా, ఆ విధంగా ఆలోచన ముందు రాలేదా? సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిపోయి అప్పుడు చేసుకున్నారు ఫోన్లు, ఇద్దరు దూకేకుండా. అంత డిప్రెషన్ లో ఉన్నా ఆ టైంలో. దేనికి అసలు 15, 18 ఏళ్ళు 16 ఏళ్ళకి అంత డిప్రెషన్ మీరు దూకేయాల్సినంత అవసరం? ఆ మ్యాటర్ నేను ఓపెన్ అప్ అవ్వాలనుకోవట్లేదు, అది చచ్చిపోయేంత వరకు ఓపెన్ అప్ అవ్వాలనుకోవట్లే. అంత పెద్ద ఇన్సిడెంట్స్ జరిగింది. చేసుకో ఏంది 17 ఏళ్ళకే సూసైడ్ చేసుకునేంత ఏమొస్తాయండి అంత పెద్ద పెద్ద గొడవలు? సూసైడ్ గొడవ వల్లనే వచ్చింది. ఓకే, నాన్సెన్స్, అవసరం లేదు, వదిలేద్దాం. ఓకే, సూసైడ్ చేసుకోకుండా బతికిపోయారట్లా. బతికిపోయాం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.